జరుగుతున్న సిట్యుయేషన్స్ ఆర్ ఉన్న ఈవెంట్స్ ని బట్టి సడన్ గా వెళ్ళిపోతున్నాను బ్లేమింగ్ మోడ్ లోకి. బట్ ఆ వెంటనే ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతున్నారు, ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్తున్నాను. కానీ నాకు మళ్ళీ వెంటనే ఇది కాదు కదా! నా నా ఇంటెన్షన్ వేరు, నా గ్రోత్ వేరు, నా ఫోకస్ ఎక్కడుండాలి. సో, వైబ్రేషన్‌ని మార్చుకోవడానికి ఇమ్మీడియేట్‌గా థాట్స్ షిఫ్ట్ చేసుకుంటున్నాను. వావ్! ఆ సూపర్. లో వస్తున్నాను. కాకపోతే చెప్పడం ఇప్పుడు ఫోన్‌లో చెప్పేటప్పుడు అంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. షేర్ చేసుకోవాలనిపించి ఫోన్ చేసి చెప్పేస్తున్నాను. చెప్తున్నప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా సోది చెప్పడం అవసరమా అని ఒక ఆ! మాట గుర్తొస్తుంది నాకు. గ్రేట్. గుర్తొచ్చి సరేలే ఇలా జరుగుతూనే ఉంటాయి. దిస్ ఈస్ నాట్ ద వే ఐ షుడ్ రైట్. హ్యాండిల్ దిస్. ఆహ్, అది ఎలా ఆల్టర్‌నేట్‌గా హ్యాండిల్ చేయాలి, ఆలోచించాలి. సూపర్. నేనెలాగా మారాలి, ఆలోచించాలి అని. అలా థాట్స్ షిఫ్ట్ చేసుకుంటున్నాను. షిఫ్ట్ వండర్‌ఫుల్. చేసుకోగలుగుతాను. యూ నో అంటే యూర్ ఆ నాట్ రైట్ జస్ట్ షిఫ్ట్, యూర్ నాట్ జస్ట్ చూసుకున్నాను షిఫ్టింగ్ కదా! థాట్స్. మీరు జస్ట్ థాట్స్ మాత్రమే షిఫ్ట్ చేయట్లేదు, మీ యొక్క ఐడెంటిటీని షిఫ్ట్ చేస్తున్నారు. యూనో బికాస్ కంప్లైనింగ్ నేచర్ నుంచి రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్ లోకి వెళ్తున్నారు. నవ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ప్రోగ్రామింగ్ దట్ కామేశ్వరి, ఎస్ యూ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ, యూ కెన్ చేంజ్ దిస్ రియాలిటీ. అంటే రైట్ నెట్‌వర్క్‌లో ఉంటూ ఉంటే అది యాక్చువల్‌గా ఇంకా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ 10 డేస్‌లో కంటిన్యూయస్‌గా రోజు వింటున్నాను జాయిన్ అవ్వాలి. 9 అవ్వగానే జాయిన్ అవ్వాలి అన్న ఇదితో కూడా అది మెయింటైన్ అవుతుంది యాక్చువల్‌గా. రైట్. ఇది సూపర్. అదే మీరన్నట్టు ఆ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే అలా బావుంటుంది అని. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ, బికాస్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ వైబ్రేషన్స్. ఎందుకంటే మనం వి అబ్జార్బ్ ద ఫ్రీక్వెన్సీ. ఒక పాజిటివ్ పర్సన్తో మనం ఒక గంట సేపు, ఒక 2 డేస్ 3 డేస్ స్పెండ్ చేస్తే ఎనర్జీ ఉంటుంది. అది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ పీపుల్ ఆర్ దేర్ సరౌండింగ్ అస్. సో అప్పుడు నెగిటివిటీ ఉన్నప్పుడు అండ్ మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం యాక్చువల్గా, బికాస్ సోషల్ మీడియాలో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ, న్యూస్లో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ. సో మన మైండ్ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ ఫ్రీక్వెన్సీ. బట్ కాన్షియస్లీ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ రిచువల్స్. అది మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే. సో దిస్ ఇస్ మై టైమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రాక్టీస్ దిస్ రిచువల్స్. అది గ్రాటిట్యూడ్ అవ్వచ్చు, ఫర్గివ్నెస్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు. అండ్ దీస్ రిచువల్స్ దెర్ ఇస్ నో అల్టర్నేటివ్. అంటే నేను చేయాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ అల్టర్నేటివ్. అండ్ వెన్ యూ ఆర్ ఫిక్స్డ్ ఆన్ దట్ అల్టర్నేటివ్, యూ ఆర్ స్లోలీ ప్రోగ్రామింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ యూ ఆర్ రివైరింగ్ న్యూ న్యూరాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆ 5 AM రిచువల్స్ నేను అంటే ఆది సర్ది చేసినా ఐ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్. సో ఆ రైట్. వైబ్రేషన్ మెయింటైన్ అవుతుంది. హ్యాపీగా అనిపిస్తుంది చాలా. రైట్. We remember, థాంక్ యూ ఫర్ during గివింగ్ మీ ద COVID, we have ఆపర్చునిటీ. started. During COVID, we have started, this morning rituals. అంటే చాలా మంది పెయిన్ లో ఉన్న వాళ్ళు, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు. సో we saw that transformation. సో అది ఇంకా కంటిన్యూ అవుతుందండి. సో లైక్ we did something around 500 days continuously, and many people joined in that 500 days. So what I would like to tell you is, మన వైబ్రేషన్ ని షిఫ్ట్ చేయాలనే ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉండాలి. At the same time, we need to follow some mentors. Ante, simple. Okay. Thank you so much, and thank you for థాంక్ యూ sharing. సార్. So థాంక్ యూ friends, ఫర్ let గివింగ్ మీ us ద ఆపర్చునిటీ. thank you so much. So let us congratulate Kameshwari Garu for taking this initiative. You are magician. Say this. You are magician. Magician. You are You are magician. 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 Friends, every small progress is a progress. You're taking step towards your success. Please remember that. Okay. So always appreciate your progress. Bhargavi Garu, welcome. Namaste. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? And what is your takeaway from last 8 days? Yes, please. సార్ కెనడా నుంచి జాయిన్ అవుతున్నాను సార్. Please చెప్పండి అమ్మా. సో సార్ చాలా టేక్ అవేస్ ఉన్నాయి సార్. ఇంపార్టెంట్ థింగ్ వచ్చి అవేర్నెస్ ఆఫ్ సెన్సేషన్స్ అండ్ థాట్స్. Great. మనం ఏదన్నా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఇప్పుడు మనకు వచ్చిన ఈ సెన్సేషన్ కరెక్టేనా, ఇప్పుడు మనం ఇలా రియాక్ట్ అయితే వీళ్ళపైన ఏం ఇంపాక్ట్ వస్తుంది, Right. సో మనం చూసుకుని నడుచుకోవాలి. ఇదొకటి. దెన్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక్క థాట్ ప్రాసెస్ చేంజ్ చేసిన వెంటనే మన ఎన్విరాన్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది. అండ్ దెన్ అన్వాంటెడ్ న్యూస్ చూడడం. పాపప్స్ వస్తాయి కదా సార్ యూజువలీ. సో ఐ Yeah. ఫీల్ లైక్ ఓకే, ఐ షుడెంట్ సీ దిస్ న్యూస్, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ నౌ. This is not needed. జస్ట్ త్రో ఇట్ అవుట్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ గార్బేజ్. సో Yes. ఇది ఎస్ సార్. సో ఇవన్నీ నేర్చుకున్నాను సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్. పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్. సో ఐ వాజ్ సో హ్యాపీ టు ప్రిపేర్ మై ఫస్ట్ Goal card. గోల్ కార్డ్. యా. Super. Amazing. Nice, nice. Great. So if possible, keep some pictures, backside, and you have to see every day, morning, evening, and night. Okay? ఎస్ సార్. యాక్చువల్లీ ఇది స్కోర్ కార్డ్ సార్. నాకు ఏం కావాలి మార్క్స్ అనేది Oh, సార్ పిక్చర్. wow. That's superb. That's superb. We can see that. Yes, We can sir. see it. Wonderful. ఎస్ సార్.
Great. So this was the biggest And what change, is the and I affirmation? really Can you read it? Can you read that affirmation, please? sure, sir. Thank you, my dear universe, for this wonderful gift. I achieved CLB 8 in my TCF exam by 23rd November 2025 through mastering all 4 modules: reading, writing, listening, and speaking, with my consistent 4 hours of daily French practice. Wonderful. Everything is perfect. Just feelings are missing. Okay. So Sure, just sir. feelings. Yes, sir. Feelings are missing. So add some feelings also. Thank you, dear universe. I'm so happy and feeling blessed to clear Okay. my so and so examination and కొద్దిగా change చేయండి. Okay na? Okay, sir. Okay, Just sir. add Sure, some sir. feelings and that would be great. Okay, sir. Sure, sir. Super. Yeah. Thank you so much, sir. This Thank was you. really powerful. I could see all the vibrations flowing Yes. through my When you cells. hold that, when you hold that, Yes. the vibration just Yes. transforms. Yes. Yes, I see that. I see that. Correct. Yes. Thank you so much, sir. It's a Friends, wonderful experience. thank you. Friends, remaining అందరికీ నేను చెప్పేది ఏంటంటే this is not just a theory. This is lot of practical are there. There's a lot of research behind everything what I'm sharing. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ గ్రేట్ మెంటర్స్ ఆఫ్ ద వరల్డ్. అది జో డిస్పెన్స్ అవ్వచ్చు, జాక్ క్యాన్ఫీల్డ్ అవ్వచ్చు, టోనీ రాబిన్స్ అవ్వచ్చు. సో ప్రతి టెక్నిక్ వెనకాల సైన్స్ ఉంది. మీరు ఎప్పుడైతే అఫర్మేషన్ చేస్తారు, యూనో మీరు ఎప్పుడైతే విజువలైజేషన్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో ఐ వాంట్ యూ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ డూ ఇట్. ఎవరైతే చేయలేదో భార్గవి గారి లాగా ఈరోజు యాక్షన్ తీసుకోండి. క్రియేట్ యువర్ గోల్ కార్డ్, రైట్ ఫీలింగ్స్, యాడ్ యాక్షన్ స్టెప్స్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్, అండ్ డేట్ మెన్షన్ చేయండి, అండ్ స్పెసిఫిక్గా ఉండండి, యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేయండి, అండ్ సీ యువర్ వైబ్రేషన్ షిఫ్ట్స్ ఇమ్మీడియట్లీ, బికాస్ యాక్షన్స్ క్రియేట్స్ మొమెంటమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు ద మొమెంటమ్. వెరీ గుడ్ భార్గవి గారు. సో అందరూ Thank you, sir. ఒకసారి మోర్ పవర్ టు యూ, యు ఆర్ మెజిషియన్ భార్గవి గారు. More More power to you, power to magician. you. See, when you immediately come into action, something changes, something shifts inside. Because now subconscious mind is believing that, okay, are you taking action? That means, okay, there is something is happening. ఏదో చేంజ్ జరుగుతుంది. ఎస్ ఆర్ ఎస్. సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది. ఎప్పటివరకు అయితే యాక్షన్ తీసుకోవట్లేదు, సబ్కాన్షియస్ మైండ్ సేస్ తనంతే, తను నేర్చుకుంటుంది మర్చిపోతుంది. నో, డోంట్ డూ దట్. ఇమ్మీడియట్లీ రైట్ ఇట్, యువర్ గోల్ కార్డ్, క్రియేట్ ఇట్. రాసి దాన్ని జస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా లామినేషన్ చేయించండి, చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకోండి. యూ కీప్ ఇట్ విత్ యూ. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? వెరీ సింపుల్. ఎంత ఖర్చు అవుతుందండి? ఒక 20 రూపాయలు, 50 రూపాయలు మ్యాక్సిమం. బట్ దట్ గివ్స్ యూ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఎస్, ఐ టుక్ సమ్ యాక్షన్. ఎస్, అండ్ యాక్షన్ బ్రేక్స్ ద రెసిస్టెన్స్ నుంచి బయటకు రావాలంటే కీప్ టేకింగ్ యాక్షన్. సూపర్. ఆదిలక్ష్మి గారు నమస్తే, వెల్కమ్ అండి. ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ రిజల్ట్స్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నేను Happy. హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సో ఈ 8 days లో, అంటే ఐ మీన్ రిమైనింగ్ 7 days లో నాకు చాలా, అంటే లిటిల్ బిట్ చేంజెస్ మాత్రం వచ్చినాయి సార్. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడన్నా నెగిటివ్ థాట్స్ వచ్చేది. అలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా నాకు నేనే రియలైజ్ అయిపోయి ఇది నెగిటివ్ థాట్ రాకూడదు మీరు అన్నట్టు క్యాన్సిల్ అనుకుంటూ అది చేసుకుంటున్నాను. సో మా మా పిల్లలిద్దరు కానీ ఎప్పుడన్నా వాళ్ళ మీద ఏదైనా కోపం వచ్చినా కానీ నెగిటివ్ వర్డ్స్ అసలు మాట్లాడకూడదు, అసలు ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదని చాలా ఇదిగా చేసుకుంటున్నాను. సో మీరు అన్నట్టు ఆ కార్డ్ ఒకటి ప్రిపేర్ చేయాలి సార్. రేపు ఈవినింగ్ కల్లా నేను ప్రిపేర్ చేస్తాను. ప్లీజ్ టేక్ టైం. ఓకే సార్. నాకు పాజిటివ్ వైబ్స్ మాత్రం చాలా ఉన్నాయి సార్. అసలు ఏంటంటే నైట్ ఆలోచన కానీ ఏదన్నా దాని మీద ఎఫర్మేషన్ మళ్ళీ నేను రిపీట్ చేసుకోవటం, మార్నింగ్ లేవగానే రిపీట్ చేసుకోవటం చాలా ప్లెజెంట్, అసలు హ్యాపీగా ఉంది నాకు. ఎవరేమన్నా సరే సైలెంట్, ఓకే, వాళ్ళు అనేవాళ్ళు అంటుంటారు మనం సైలెంట్ గా ఉండాలి అంతే అని చెప్పి ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ స్మాల్ షిఫ్ట్, రిమెంబర్ దిస్. ఎందుకంటే అన్లెస్ అండ్ అంటిల్ మీ మైండ్ని మీరు ప్రోగ్రామ్ చేయకుంటే సిచ్యువేషన్స్, పీపుల్, సర్కమ్స్టాన్స్ మన చుట్టూ జరిగేవి అవన్నీ నెగిటివ్గా ప్రోగ్రామ్ చేస్తుంటాయి. అండ్ ఆ నెగిటివ్ ప్రోగ్రామ్ వల్ల మనము డిస్టర్బ్ అవుతాం, మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. బట్ ఎప్పుడైతే యాక్చువల్లీ నేను మీరు చెప్పిన తర్వాత కూడా, అంటే ఆల్రెడీ మీ క్లాస్ లో మా బాబాయ్ ఉన్నారు, సి రమాకాంత్ గారు, ఆయన ద్వారా కూడా కొంచెం నేను తెలుసుకొని వింటూ కాల్ చేసి తెలుసుకుంటాను అనమాట. రమాకాంత్ గారు ఉన్నారు, ఐ నో దట్. కరెక్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకుంటాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మీ టాస్క్ ఏంటి? ఈ రోజు లేదా రేపు ఆ కార్డ్ ని ప్రిపేర్ చేయాలి, ఓకేనా? సో ఆ కార్డ్ ని మీకు కనబడే ప్లేస్ లో పెట్టండి, ఓకేనా?
సో డోంట్ ఓకే సార్. డోంట్ జస్ట్ హైడ్ సమ్వేర్ ఎల్స్. సో కనబడే ప్లేస్లో పెట్టండి. టచ్ ఇట్, రోజుకు 2 సార్లు 3 సార్లు టచ్ చేయండి. ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. ఆ అఫర్మేషన్ని చెప్పడం ఇంపార్టెంట్, ఎందుకంటే దాంతో మీరు కనెక్ట్ అవ్వాలి, ఆ గోల్ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే. సార్ ఒకవేళ అంటే మన చుట్టూ ఎవరైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ కార్డ్ చూసి మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ మనం ఏం పట్టించుకోకుండా ఉండాలి, అవసరం అసలు ఆ థాట్స్ ఎస్ రానివ్వద్దు. అంతే ఓకే. అండి. నో నెగిటివ్ పీపుల్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు నెగిటివ్ పీపుల్ వస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు అది చేస్తారో, ఆ నెగిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి రావడం తక్కువ అవుతారు, ఆటోమేటిక్గా అవుతుంది, మీరు చూస్తారు. ఎస్ సార్. ఓకే. ఎందుకంటే మీ రిఫ్లెక్షన్ వల్లనే, వాళ్ళు మీ రిఫ్లెక్షన్. ఓకే. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ట్రిగర్ చేయడము, లేదా వాళ్ళు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టడము, లేదా అది అనడము ఇది అనడము, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే దెర్ ఇస్ సంథింగ్ విత్ ఇన్ యూ. అది మీలో ఆ ట్రిగర్ ఉంది కాబట్టి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే ఓకే ఈ సార్. ట్రిగర్ వెళ్ళిపోతుందో వాళ్ళు రారు. యూనో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే మీ వైబ్రేషన్ షిఫ్ట్ అవ్వగానే ఆ లోవర్ వైబ్రేషన్ వాళ్ళు మనతో కలవరు, ఆ లోవర్ వైబ్రేషన్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బికాస్ నౌ దే ఇన్ ద లోవర్ వైబ్రేషన్. ఐ గెటింగ్ మై పాయింట్? యా సార్. యూ విల్ లూజ్ దెమ్. వాళ్ళు కాన్షియస్ గా కాదు, అన్కాన్షియస్ గా, అంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో యూ విల్ డెఫినెట్లీ సీ సంథింగ్, అంటే దే జస్ట్ గాన్ అవే. ఆర్ ఎల్స్ ఒక 2 days నుంచి కరెక్ట్ గా మీ క్లాస్ స్టార్ట్ అవుతూ ఉంటే మా పాప తను జర్మనీ నుంచి కాల్ చేస్తుంది, నేను లిఫ్ట్ చేయట్లేదు. ఆఫ్టర్ 10:30 తర్వాతే లిఫ్ట్ చేస్తున్నాను. ఓకే. సో తను కూడా ఫస్ట్ డే కొంచెం అంటే నర్వస్నెస్ గా ఉండి నాతో మాట్లాడదాం అమ్మన్నట్టు, కానీ 3rd day నుంచి తను కూడా చేంజ్ అయింది. ఆఫ్టర్ 10:30 తర్వాతే తను కాల్ చేస్తుంది ఓ నాకు. దాట్స్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్. థ్యాంక్ సో యూ సార్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గమనించండి, వెన్ యువర్ వైబ్రేషన్ చేంజెస్, you will shift the vibrations of people around you. Thank you so much for sharing. Great. థ్యాంక్ యూ సార్. So friends, this is what is transformation, we call it as, right? So let us congratulate Adilakshmi garu. You are magician. Congratulations. ఆదిలక్ష్మి గారు లక్ష్మి గారు you are Magician. Magician and ma'am. magician. More power to you. Thank you friends. So I want everybody to, even మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, ఎవరికైతే మీకు అనిపిస్తుంది అంటే వాళ్ళు లోవర్ వైబ్రేషన్ ఉన్నారు, వాళ్ళ లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇంకా ఏదైనా ఉన్నప్పుడు, యూ షేర్ దిస్ వీడియోస్, టెల్ దెమ్ టు వాచ్ దిస్ వీడియోస్. వాళ్ళు ఎప్పుడైతే ఈ వీడియోస్ని చూడడం స్టార్ట్ చేస్తారు, ఈ సైన్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, దే విల్ షిఫ్ట్, దేర్ ఫ్రీక్వెన్సీ విల్ షిఫ్ట్. ఓకే, విల్ టేక్ 2 more people, only 2 more people, దెన్ వీ విల్ స్టార్ట్ సెషన్. కృష్ణ గారు నమస్తే, వెల్కమ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఎస్ ప్లీజ్. యా వీ కెన్ హియర్ యూ. చెప్పండి ప్లీజ్. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి జాయిన్ బేసిక్గా అవుతున్నారు? నేను ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు? చెన్నై నుంచి జాయిన్ అవుతున్నాను సార్. చెన్నై నుంచి. సూపర్, చెప్పండి. ఓకే. సో ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ దీనికి ముందు నేను జాయిన్ అయ్యాను సార్. సో కరెక్ట్. అప్పుడే నాకు చాలా చేంజ్ అయితే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఓవరాల్ గా అర్థమైంది మైండ్ సెట్ గురించి, మన ఐడియాస్, సబ్ కాన్షియస్ మైండ్, రైట్. కాన్షియస్ మైండ్ ఏంటి. సో ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఏంటంటే బేసిక్ గా మన బిలీఫ్ సిస్టమ్ అనేది మార్చుకోగలిగాను సార్. సో ఇక్కడ దీంట్లో ఒకటి ఉంది కదా, మనం ఏదైతే యూనివర్స్కి ఇస్తున్నామో యూనివర్స్ వచ్చేసి మనకి మళ్ళీ రిటర్న్ అదే రిటర్న్ బ్యాక్ చేస్తుంది. సో అది ప్రాపర్ గా నాకు వర్కౌట్ అవుతుంది సార్. అంటే నేను ఎప్పుడైతే హ్యాపీగా ఇంతకు ముందు ఉన్న పీపుల్ తో నేను ఎలా కమ్యూనికేట్ అయ్యాను, ఈ క్లాసెస్ తర్వాత నేను ఎలా ఉంటున్నాను, నేను కానీ హ్యాపీ ఇస్తే వాళ్ళ సైడ్ నుంచి సేమ్ నేను అదే పొందుతున్నా. సో నేను ఇన్ కేసు వాళ్ళు నెగిటివ్ దృష్టితో చూసి ఆ విధంగా చూసినప్పుడు సేమ్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ సేమ్. అది ప్రాపర్ గా అబ్జర్వ్ అయింది అయితే సార్. అదే విధంగా థాట్స్ చేంజ్ చేసుకోవడం. సో ఎవర్ నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకొని పాజిటివ్ గా రావటం. సో ఇవన్నీ చాలా, సో అన్ని విధాలు కూడా చాలా ఐ కెన్ ఫీలింగ్ సార్ అన్ని కూడా. Super. You are shifting your vibrations, remember that. Okay? Yes. And when you Yes, shift sir. your vibrations, your results will change. Because బయట వస్తున్న results, they are the product of my own vibrations. ఇప్పుడు రిజల్ట్ చేంజ్ చేయాలంటే ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై వైబ్రేషన్స్. బికాస్ ఇన్సైడ్ వరల్డ్ అనేది రూట్స్ అయితే, బయట కనబడేది ఫ్రూట్స్. సో లెట్ మీ చేంజ్ మై వైబ్రేషన్స్ సో ఐ కెన్ చేంజ్ ద ఫ్రూట్స్. సూపర్, థ్యాంక్ యూ. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కృష్ణ రెడ్డి గారు. యు ఆర్ మెజిషియన్. మోర్ పవర్ టు యూ. You're magician, sir. More power to you, sir. More power to you. More power to you. More power to you. ఫ్రెండ్స్, దిస్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా జస్ట్ దే థింక్ దట్ ఇది అవుతుందా, ఇది రియలా, అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దాన్ని ప్రాసెస్లోకి గోత్రూ అవుతుంటారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఈ నాలెడ్జ్ని మీరు అప్లై చేస్తున్నారు, ఎప్పుడైతే మనం అప్లై చేయడం స్టార్ట్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పవర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. ఓన్లీ ప్రపంచంలో ఉన్న ఏ క్రియేషన్ కూడా తను మార్చుకోలేదు ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. సో మన బిహేవియర్ అయినా సరే, మన ఐడెంటిటీ అయినా సరే, నేను ఇలానే ఉంటానని ఎప్పుడూ ఉండదండి.
వీఆర్ ఇవాల్వింగ్ ఎవ్రీ డే. వీఆర్ ఇవాల్వింగ్ కాన్షియస్నెస్. ప్లీజ్ అందరూ చెప్పండి. వీఆర్ ఆల్ ఇవాల్వింగ్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ ఇవాల్వ్ We అవుతుంది. are all evolving Evolving consciousness. మనం ఎలాంటి వైబ్రేషన్లు ఉన్నామో దానివల్ల మనం ఇవాల్వ్ అవుతుంటాం. ఐదర్ వీఆర్ ఇవాల్వింగ్ ఆర్ వీఆర్ డిటారియేటింగ్. అంతే, రెండిట్లో ఏదైనా జరుగుతుంది. మనం ఐదర్ ఇవాల్వ్ అవుతున్నాము లేదా డిటారియేట్ అవుతున్నాం. రైట్? సో లెట్స్ లిసన్ ఫ్రమ్ నాగ్ సార్. నమస్తే. నాగేశ్వరరావు గారు నమస్తే సార్. Good evening, sir. All of you, excellent evening. హ్యాపీ ఈవినింగ్ అండి. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? గుడ్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సూపర్. తర్వాత మన సెషన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఈ 7 days లోనైతే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. అఫ్ కోర్స్ మీ వీడియోస్ అప్పుడే చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. కాకపోతే డైరెక్ట్ గా మనం సెషన్స్ లో కండక్ట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. తర్వాత మన అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా నేను జాయిన్ అయ్యాను. సో ఆ పరంగా అయితే గనక చాలా చేంజెస్ వచ్చాయి సార్. అంటే పిల్లల్ని మాట్లాడే విధానం కానివ్వండి, రిలేషన్షిప్ బిల్డ్ చేయడం కానివ్వండి, తర్వాత బిజినెస్ లో పార్ట్నర్స్ తోటి ఆల్రెడీ షేర్ చేశాను మీకు ఒకసారి. పార్ట్నర్స్ తో కమ్యూనికేట్ చేయడం కానివ్వండి, చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంది. FTBA frequency is now set. FTBA సెట్ చేసుకున్నారు. అవును, సెట్ చేశాను సార్. సో పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంది. తర్వాత చాలా మంచిగా మన బిహేవియరే మారింది. ఫిజికల్ తో పాటు సైకలాజికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాను. మాట్లాడే విధానం కానివ్వండి, ఎదుటి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి, పబ్లిక్ తో రిలేషన్ బిల్డ్ చేసుకునేటువంటి విధానం కానివ్వండి, చాలా చేంజెస్ అయితే వచ్చాయి సార్. ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్, బికాస్ మార్నింగ్ జాయిన్ అవుతున్నారు, ఈవినింగ్ జాయిన్ అవుతున్నారు, అండ్ దట్ షోస్ యువర్ drive towards your self growth. Thank you so much and wish you all the best. So wishing you success in business, in health, in career, relationship, all the areas. Let's say have a great success. More power to you, Nageshwara garu. Have a great Thank you so much, friends. I wish all the business people, business lo unnavaru, we are actually building this nation. Please remember this, right? So we must be very empowered. ఎందుకంటే వెన్ ఐ సీ ఒకప్పుడు నేను కూడా ఒక జాబ్లో ఉండేవాడిని, జస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అనుకుండేవాడిని. బట్ వీ హ్యావ్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు గివ్ మోర్ పీపుల్ దిస్ ఆపర్చునిటీ టు లీవ్. సో అందువల్ల బిజినెస్ పీపుల్, ఐ వాంట్ యూ టు బీ యాక్టివ్, ఎంపవర్డ్. అండ్ నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ అడిగారో, ఐ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్స్తోనే మనం ముందుకెళ్ళగలం, మన టీం ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. ఇండివిజువల్లీ వీ కెనాట్ గ్రో హెడ్. So thank you for being here and thank you for creating the results. Okay, next, just 2 more people. So many people want to share, but we're getting late. So let me give an opportunity. Yes, Mohan garu, namaste. Namaste, sir. Namaste, sir. Cheppandi ela unnaru and how's your vibrations? Please tell me, sir. Extraordinary గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. జస్ట్ 10 seconds ఫార్వర్డ్ చేసిన దానికి ఒక 15 days 1 month సఫర్ అయ్యే ప్రాబ్లమ్ ని నిన్న ఓవర్కమ్ అయ్యాను సార్. చాలా థ్యాంక్ యూ. ఏంటి సార్ యాక్చువల్లీ అంటే కెన్ యూ టెల్ మీ డీటెయిల్స్ సో దట్ అందరికీ అర్థమవుతుంది? కెన్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే యాక్చువల్ గా ఆఫీస్ కొంచెం ఇష్యూ ఉంటే యాక్చువల్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక 10 seconds పక్కే అన్ని ఆటోమేటిక్ గా సెట్ అయిపోయాయి. అదే నేను ఆ టైంలో కొంచెం యాంగ్రీనెస్ వచ్చింది, కానీ మీరు చెప్పారు కదా ఇగ్నోర్ చేయాలనేసి, ఆ విధంగా ఇగ్నోర్ చేసి. దిస్ ఇస్ పర్సనల్ స్టోరీ, అందరికీ నేను షేర్ చేయాలనుకుంటే, మోహన్ గారు నిన్న ఒక సిచ్యువేషన్ జరిగింది తన లైఫ్ లో, తన జాబ్ లో. సో అక్కడ రియాక్ట్ అయితే అక్కడ సిచ్యువేషన్ చాలా డిజాస్టర్ గా ఉండేది, అంటే చాలా రోజులు బాధపడేవారు. అక్కడ తను రియాక్ట్ అవ్వలేదు, తను జస్ట్ కొద్దిగా వెనక్కి వచ్చేసాడు. అండ్ హీ సేవ్డ్ సో మచ్ ఆఫ్ పీస్ అండ్ సక్సెస్. సో బేసికల్లీ ఏంటంటే ఆ మూమెంట్ లో హిస్ సబ్ కాన్షియస్ మైండ్ గైడెడ్ హిమ్, ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టెప్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే నౌ. కరెక్ట్ మోహన్ గారు? ప్రీవియస్ గా సేమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు దాన్ని నేను ఐడెంటిఫై చేసి మీకు చెప్పగలుగుతున్నాను సార్. ప్రీవియస్ గా లాస్ట్ 3-4 years సఫర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. 3 months సఫర్ అయ్యేవాడిని సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్. దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే హీ అండర్స్టూడ్, అంటే తన ఇంట్యూషన్ తను ఫాలో అయ్యాడు. ఇంతకు ముందు తను ప్రాబ్లం ఫేస్ చేశాడు అండ్ నౌ ఇంట్యూషన్ ఇమ్మీడియట్ గా వర్క్ అయ్యి, నో డోంట్ రియాక్ట్ ఇమ్మీడియట్లీ, ఇక్కడ అవసరం లేదు అని చెప్పింది.
and he did it immediately that, and he solved his issue. So let's say this: you are magician, Mohan garu. More You are power to you. magician. You are a magician, Mohan You garu. are More power to you. Your magician, Mohan more power to you. Garu. Thank you so much. So remaining achiever Sridhar garu, please Prashanti garu, we will take your inputs at the end. Okay, sorry. So let's get into the session. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ టెక్నిక్. ఐ హావ్ సీన్ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ ఇన్ మై ఫ్యామిలీ, రిలేషన్షిప్స్, ఇన్ మై కెరియర్ బికాస్ ఆఫ్ దిస్ వన్ టెక్నిక్, రైట్? అండ్ లాట్ ఆఫ్ మై కమ్యూనిటీ పీపుల్, వాళ్ళలో వచ్చిన బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఎలా వచ్చాయంటే బికాస్ ఆఫ్ ద హీలింగ్ దెమ్ సెల్ఫ్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకున్నారో అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి, రైట్? సో ఐడ్ లైక్ టు షేర్ దిస్ బ్యూటిఫుల్ టెక్నిక్ టుడే. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్, ఐ వుడ్ లైక్ టు సీ యువర్ హ్యాండ్స్. యా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. So what is this technique is all about? This technique is all about our beautiful and a wonderful course that is coming on very soon. సో ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయా అంటే నేనేమంటాను? ఎస్ అంటాను. ఎప్పుడైతే మన రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా మనీ పరంగా అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా డిఫికల్టీస్ ఉన్నాయి,